నమస్కారం. ధూర్జటి కవితా వైభవం డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారి సుధారస వ్యాఖ్యతో మీకు నేను వినిపిస్తున్నాను. నా పేరు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు. ఇది 6వ భాగం, చివరి భాగం. దీంతో ఈ గ్రంథ శ్రవణం ముగుస్తుంది. ధూర్జటి గురించి చెబుతూ ఆయన రాజులకు వ్యతిరేకి అని, పరమ శివభక్తుడని చెప్పారు. అయితే ఆయన మీద వేశ్యాలుడైనటువంటి ఒక అపవాదం ఉంది అనేటువంటి దానికి ఉదాహరణగా గత భాగంలో కాయల్గాచే వధూ నఖగ్రములచే కాయంబు వక్షోజముల్ రాయంద్రాపడిరమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతిచే ప్రాయంబాయను బట్టగట్టెతల చెప్పన్రోత సంసారము ఏ చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర. కొందరు విమర్శకులు ధూర్జటి వేశ్యాలోలుడు అనడానికి ఈ పద్యాన్ని ఆధారంగా చూపిస్తారు. వధూ నఖాగ్రాలచే శరీరం కాయలు కాసినట్లయింది, వక్షోజాల రాపిడితో మోహంతో ప్రాయమంతా గడిచిపోయింది, తల బట్ట కట్టింది, ఈ సంసారం చెప్పడానికే రోతగా ఉంది, ఇక నేను సంసారం చేయలేను, నన్ను విరక్తుని చేయవా ప్రభు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యంలో నన్ను విరక్తుని చేయమని చెప్పేసి ధూర్జటి శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పద్యంలోని వధూ శబ్దాన్ని విమర్శకులు గ్రహించలేదని పిఎస్ఆర్ అప్పారావు గారి భావన. ఈ పద్యంలో చెప్పిందంతా తన భార్య విషయమే కానీ వారవనితల విషయం కాదు. అందువల్లనే భగవత్ సాన్నిధ్యాన్ని కోరి సంసారమే చేయజాలను అన్నాడు ధూర్జటి. అంతేకాదు, ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచున్ మహాబంధనం వేళ నా మెడగట్టినాడవు అని ఆక్రోశించాడు. ఈ భార్యాపిల్లలు, ఈ అమ్మా నాన్న, తల్లిదండ్రులు జన్మ ఇవ్వడానికి, ధనం బతకడానికి సంపాదన, ఇదంతా ఒక పెద్ద బంధంలాగా ఉందయ్యా, ఇదంతా నా మడకెందుకు కట్టావని చెప్పేసి ధూర్జటి ఆక్రోశించినట్టుగా ఓ పద్యంలో చెప్పుకున్నాడు. నిజమైన బంధువులెవరో, బంధువుల లోకంలో రకరకాల మనస్తత్వం విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆ బంధువుల గురించి చెప్తూ ఒక పద్యం, చాలా చక్కటి పద్యం చెప్పాడు, అది విందాం. నీపై కావ్యము చెప్పుచున్న యతడున్ నీ పద్యముల్ వ్రాసి ఇమ్మా పాఠంబొనరింతునన్న యతడున్ మంజు ప్రబంధంబు నిష్ఠాపూర్తిన్ పఠించుచున్న యతడున్ సద్బాంధవుల్ కాక ఛీ ఛీ పృష్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వర. జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపట ఈర్ష్యాది క్రియా దోషముల్ మా తండ్రి ఆన సహింపరాదు ప్రతి కర్మం బంచు నే చేయగా పోతే దోషము కాన మాని యతినై పోగోరినన్ సర్వదా చేతఃక్రోధము మానదు ఎట్లు నడతున్ శ్రీకాళహస్తీశ్వర. సంసారం వల్ల కలిగే బాంధవ్యం కానే కాదు అని చెప్పిన ధూర్జటి బంధువులు ఎలాంటి వారో భంగ్యంతరంగా వివరించాడు. నీ గురించి కావ్యాలు రాసేవాళ్ళు, నీ గురించి పద్యాలు రాసి వినిపించేవాళ్ళు, ఆ పద్యాలు చదివేవాళ్ళు, మనోహరమైన ప్రబంధాలను కూర్చి వాటిని జనాన్ని చేత చదివించేవాళ్ళు, చదివేవాళ్ళు, వాళ్ళు సద్బాంధవులు. కానీ రక్త సంబంధీకులంతా కూడా బంధువులా అని ప్రశ్నించాడు. తర్వాత దాయాదులైన బంధువులు ఒట్టి ద్రోహచింతగలవారు అన్నాడు. కపటంతో, ఈర్ష్యతో వాళ్ళు చేసే పాపకార్యాలను సహించడం సాధ్యం కాదు. కోపంతో నేను తిరిగి ప్రతిక్రియ చేస్తే మళ్ళీ నా మనస్సే బాధపడుతుంది. అందువల్ల విరక్తుణ్ణై యతినైపోవాలనుకుంటున్నాను అని, అయినా కూడా తన మనస్సులోని కోపం సమసిపోవడం లేదు. మరి నేనేం చేయాలి ప్రభు అని ఈశ్వరునితో మొరబెట్టుకున్నాడు ధూర్జటి. ఇక సంసారం వద్దు,
విరక్తుని చేయమని ధూర్జటి ప్రార్థించాడు, కానీ తన మనస్సు వినడం లేదని స్పష్టమైంది. అందువల్ల ముందుగా తన మనస్సు యొక్క త్రుళ్ళి పడుతుంది అని చెప్పేసి అంటారు కదా, ఆ త్రుళ్ళును అణిచివేయమని కోరుతున్నాడు. ఆ పద్యం చూద్దాం. రోసీరోయదు కామినీ జనుల తారణ్యోరు సౌఖ్యంబులన్. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. పాశీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి. పాశీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి. వాంఛాలతల్ కోసీకోయదు నామనంబకట. నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు. దీని త్రుళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వర. ఓ స్వామి, నా మనస్సు స్త్రీ సౌఖ్యాన్ని ఏవగించుకుంటూనే మళ్ళీ కోరుతూ ఉంది. పుత్ర మిత్ర జన సంపద వీటి మీది మోహాన్ని విడిచిపెట్టాలనుకుంటూనే విడిచిపెట్టలేకపోతుంది. కోరికలను తుంచివేయాలనుకుంటూనే తుంచివేయలేకపోతూ ఉంది. నీకు ప్రీతి కలిగేట్టుగా మంచి పనులు చేయాలని అనుకుంటూనే చేయలేకపోతూ ఉన్నది. ఈ నా మనోగర్వాన్ని నువ్వు అణిచివేయకపోతే నేను నిన్ను చేరుకోవడం కష్టం. కాబట్టి నేను విరక్తుణ్ణి కావడానికి ముందుగా దీని త్రుళ్ళు అణిచివేయక తప్పదు ప్రభూ అని వేదన పడ్డాడు ధూర్జటి. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధము వాద్యముల్ గల శబ్దధ్వనులు. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధము. మళ్ళీ చదువుతాను పద్యం. జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధము వాద్యముల్ గల శబ్దధ్వనులు అంచితాంబరమలంకారంబు. వాద్యముల్ గల శబ్దధ్వనులు అంచిత అంబర అలంకారంబు. దీప్తుల్ మెరంగులు నైవేద్యము మాధురీ మహిమగా కొల్తున్నినున్ భక్తి రంజిల దివ్యార్చన గుర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వర. ఇక మహాకవి అయిన తాను శ్రీకాళహస్తీశ్వరుని ఎలా సేవించదలిచాడో ఈ పద్యంలో వివరించాడు. అంతేకాదు ఉత్తమ కవిత్వ లక్షణాలు తెలిపాడు దీనిలో. జలకాలు నవరసాలు, పువ్వులు వాక్యరచనలు, వాద్యాలు మృదు పదాల వల్ల పుట్టిన అర్థాలు, వస్త్రాలు అలంకారాలు, దీపాలు కాంతి మొదలైన గుణాలు, నైవేద్యం నా కవితలోని మాధురీ మహిమ. ఇలా నాకు వచ్చిన నేను నేర్చిన పద్ధతిలో నీకు దివ్యార్చన సమకూరుస్తాను అన్నాడు. నిజంగా కవితార్చన అలౌకికమైందే. అందువల్ల దీన్ని దివ్యార్చన అన్నాడు ధూర్జటి. అంతేకాదు ఇలాంటి కవిత్వం నాది జిహ్వకు నైసర్గిక కృత్యము అని వినవించుకున్నాడు. అంతేకాదు నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనంచు మీదెత్తి తిన్. చేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టి తిన్ పట్టి తిన్. చేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే కట్టి తిన్ పట్టి తిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు. నా తనువు కీడుల్ నేర్పులుంగావు. ఛీ ఛీ కాలంబుల రీతి దప్పెడుజుమీ శ్రీకాళహస్తీశ్వర అని నిష్కర్షగా అసందిగ్ధంగా భాష చేశాడు. తన సర్వస్వం శివార్పణం చేశాడు. ధూర్జటి తన కవిత్వసారం మాధురీ మహిమ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. ఈ మాటను గ్రహించి ధూర్జటి పలుకులకేలగలిగేనో ఈ అతులిత మాధురీ మహిమ అని కృష్ణదేవరాయలు సమస్యాపూర్వకంగా ప్రశ్నించి ఉంటాడు. చివరగా ఆయన పద్యాన్ని ఒకదాన్ని చెప్పుకొని ముగిద్దాం. నిన్ను సేవింపగా నా పదల్వడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. సర్వస్వం శివార్పణం చేసిన వానికి కష్టసుఖాలు రెండూ సమానాలే. నిన్ను సేవిస్తున్నప్పుడు
ఆపదలు వచ్చినా సరే, నిత్య కళ్యాణంగా ఉన్నా సరే, మోహన్ నన్ను ఆవరించినా సరే, జ్ఞానోదయం కలిగినా సరే, గ్రహాలు వక్రించినా సరే, మేలు కలిగినా సరే, అవన్నీ నాకు భూషణాలే ప్రభు అన్నాడు ధూర్జటి. ఇలాంటి వారినే సమదర్శి అంటారు. నిజంగా సమదర్శి పురుషోత్తముడు అనడంలో విపరీతపత్తి ఉండదు. ఇలాంటి ధూర్జటికి నమస్సు మనస్సులు. యువభారతి ప్రచురించిన ధూర్జటి కవితా వైభవం డాక్టర్ పిఎస్ సరపావి గారి సుధారస వ్యాఖ్యతో వెలువడింది. దాన్ని పఠించి మీకు వినిపించే అవకాశం కల్పించిన యువభారతికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు. నమస్కారం. తెలుగు భాష కమ్మదనాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు. మా ఈ యువభారతి సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు. మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా.